యారా గాలి తిరిగేసావా? మొత్తం పెట్రోల్ అంతా కొట్టేసా? నువ్వు ఇచ్చింది 50 రూపాయలు, దాంట్లో 30 రూపాయలు పెట్రోల్ కొట్టించి 10 రూపాయలు జంతుకున్నాను, 10 రూపాయలు సున్నుండలు తిన్నాను. నా సొల్లండి తినాల్సింది. రోజు రోజుకి సీఎం పందిలా తయారవుతున్నావు. అలా వచ్చారం సంత వైపు వెళ్ళకు. సీఎం పంది అనుకుంటే నిండుకోసేస్తారు. చే ఎప్పుడు నా తిండి మీద నీ గోల. ఇంక ఇవాళ ఇలా లేదు బండి. రే దెంసలేదవా, అది దింపోడు తోటలో ఎవరు లేరు అనుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. నువ్వు అర్జెంట్గా గంగరాజు గడు కొట్టి దగ్గరికి వెళ్ళి 1 లీటర్ పెట్రోల్ ఎంచుకుని వచ్చే. ఇంకో 50 రూపాయలు జోడించుని కూడా అతను ఎదవా కాలేజ్ దెంగేసిన బాగున్నావు. కొట్టి చేయని పెట్రోల్. రే గాలేదవా, ఇప్పుడు వచ్చావా? అది దింపోడు కాయలు తెస్తుంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నారా? వెళ్ళా కాయలకి. నేను ఈ లోపల పాకలోకి వెళ్ళి కొబ్బరికాయలు తెస్తాను. సరే రే చిన్న, మన పాకలో ఎవడో 40 కొబ్బరికాయలు తెంగేయడరా. అదేంటి 20 కాయలే కదా? నాకు తెలుసురా, నువ్వు అమావాస్య పుట్టినప్పుడే అర్థమైంది నువ్వు పెద్ద దొంగ నా కొడుకు అవుతావని. నాకు నాన్నమ్మ చెప్పింది నువ్వు అమ్మస్కే పుట్టావంట. సర్లే, అది దింపోడుతో కొబ్బరి పెట్టుకో. మళ్ళీ పని వాళ్ళు కాయలు తెంగేస్తారు. నేను వెళ్ళి టీలు టిఫిన్ తీసుకొస్తాను పని వాళ్ళకి. సరేనా? జాగ్రత్త. ఈ నెల జీతం కట్టరా నీకు? ప్రెసిడెంట్ గారా గొడుగు నాకు అయ్యరా. అంటే ప్రెసిడెంట్ గారా రత్తాలు ఏంటంటే నాగే గారి పాకలో తోడుతుందా? వంట ఎక్కడంటే పెద్ద పవన్ చంపారు అక్కడ. ఎన్ని పోములు చంపితే ఏం లాభం రా? అక్కడ సరైన ముద్ర పోముంది, కోటేయించుకోవడానికి వెళ్తుందా? ప్రెసిడెంట్ గారా ఒక్కొక్కసారి మీ మాటలను బొరకెక్కమండి బాబా. అందుకే కదా నువ్వు నా దగ్గర ఎడుతున్నావు నల్ల పెంకి నా కొడక. అరే ప్రెసిడెంట్ గారా ఎప్పుడు చూసినా రత్తాలు ఏంటంటే మన పనికి రాదని నాగే గారి పనికి వెళ్తుందా? నాగగడి చాలా పెద్దదిరా. ఏంటంటే పొలం. ఏంటి డబ్బులు గారు పొద్దుెక్కిపోతుంది, టీఎల్ఏ టిఫిన్ లేదు. మీ నాన్నగారు టిఫిన్కి వెళ్ళారు. ఏ పొమ్మని కోటేమో చూడండి వెళ్ళి. అంత సీనే లేదురే, మా బాబాయ్ పెద్ద కాటరాజు. మా ఊడు అందరిని కోటేస్తా ఉంటాడు. అవునండి బాబు, అది నిజమే. సర్లేరా, నువ్వు పని చేస్తుండు, నేను పాక వరకు వెళ్ళి మా నాన్న చూస్తాను. ఆత్రం రత్తాలు కూడా నాగడి పాక్కడ ఉన్నట్టుంది. అటు పొలంలో దింపి తీస్తుంటున్నారు కదా. నడు సరే 2 బొండాలు తాగేద్దాం. పదండి బాబా, నాకు మంచి ఆత్రంగా ఉంది. రత్తాల మీద బొండాల మీద ఊరుకోండి బోండాల మీద.